వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 21 శనివారం తదియా తిథి ఈరోజు పూర్తిగా ఉంది. అశ్విని నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు సౌభాగ్య గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరించడం వల్ల మాంగళ్య బలాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూల సమయం ఇది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపముతో పని ఒత్తిడి అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభంలో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సాయం అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. జన సహకార లోపము, మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలు, అశాంతిని కలిగించేటువంటి వాతావరణం ఈరోజు ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శనివారం రోజు లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. దశములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయంతో పాటు మంచి అనుకూల వాతావరణాన్ని, గౌరవాన్ని కూడా అందుకోగలుగుతారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శనివారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో లాభాలు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు వచ్చే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్త పారాయణం, మినుములు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున లాభములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో మంచి శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ శనివారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలిస్తాయి. దశములో గురువు సంచారం వల్ల పని భారం అధికమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందిని చవిచూస్తారు. కుటుంబంలో అశాంతి, జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం,
సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి శనివారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. పెద్దల సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. పంచమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు, కాయగూరలు పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. భూవాహన సమస్యలు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి శనివారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు, జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకారము, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగున్నాయి. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగ ప్రారంభాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయ పారాయణం, కుటుంబంలో పనిచేసే పనివారికి గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి శనివారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, అనుకోకుండా నూతన అవకాశాలు కానీ అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. జన సహకారంతో పాటు స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి శనివారం రోజు పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని సంతోషిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో కానీ, వివాహాది శుభ కార్యక్రమాల్లో కానీ పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి శనివారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం పనిచేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే సూచన కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అభివృద్ధి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది.
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.